कुछ नहीं होगा, घर में खाने के लिए खाना भी नहीं होगा, तेरा स्कूल भी बंद करना पड़ेगा। इसके लिए तो बोलने का ठीक है, स्कूल बंद करना है, भिखारी बन जाओगे, है ना। లేవు. హలో, రీసెంట్గా క్యాంటీన్కి వెళ్ళిండేది ఒక వీడియో పెట్టాను కదా, ఇది దాని కంటిన్యూయేషన్ అనమాట. క్యాంటీన్లో పని అయిపోయిన వెంటనే ఇంకా బయటకు వెళ్తున్నాము. చీకు ఇంకా వాళ్ళ డాడీతో ఏదో తిట్లు తింటున్నాడు. ఏదో ఒక అల్లరి పని చేస్తాడు, వాడికి మామూలే. ఏదో రోజు ఒకసారి అన్న వాడు తిట్లు తింటూనే ఉంటాడు. ఎందుకు బరికినావు? పడతావునా చిన్నోడు. ఏ అట్లా నద్దు, నేను తీసుకుంటాను. ఏం తెచ్చినారు? బకరా. ఏం తెచ్చినావు చీకు? ఇంకా మటన్ తెచ్చింటే వాడు అలా బకరా బకరా అని చెప్తున్నా. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. డాన్స్ ఆల్రెడీ నీకు బాటిల్ ఉంది. వీడికి ఎన్ని బాటిల్ ఉన్నా తక్కువే. పోయిన ప్రతిసారి బాటిల్ వేసుకొని తిరుగుతాడు, నాకు అది కావాలా అనేసి. ఇది మన దగ్గర ఉంది. ఇంకా వీడేమో ఆ బొమ్మలన్నీ తీసుకొని అన్ని కింద వేసుకుంటూ ఇలా ఆడుకుంటూ ఉండిండా. చీకు వాళ్ళేమో ఏదో బ్యాట్ కోసం ఎతుకుతున్నారు. ఆల్రెడీ ఒకటి ఆన్లైన్లో బ్యాట్ బుక్ చేసిండా, అదొక 2 డేస్కి దాన్ని చీల్ చేసినాడు, మధ్యలో ఇరగొట్టేసినాడు. ఇంక అందుకు ఇప్పుడు కొత్త బ్యాట్ కావాలనేసి ఇంకా వాళ్ళ డాడీని అడుగుతుంటే ఇంకా వాళ్ళ డాడీ బ్యాట్ తీసేయాలనేసి చూస్తూ ఉండా. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా అవి ఏ వీటితో ఆడుకోరు. తెచ్చిన ఒక 2-3 డేస్ అంతే, ఇంకా ఆ తర్వాత దాన్ని పక్కన పడేస్తారు. సో ఇంకా ఎన్ని బాల్స్ ఉన్నా కూడా మరీ ఆటికి పోయినాక బాల్ బ్యాట్ ఇవే అనమాట. ఇంకా చీకు ఫస్ట్ ఎల్కేజీ కదా, ఇప్పుడు యూకేజీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 3 o'clock వరకు స్కూల్లోనే ఉంటున్నాడు. కొంచెం టైం పెరిగిందనమాట. అందుకు ఇంకొక లంచ్ బాక్స్ కావాలా, అలాగే ఫ్రూట్స్ పెట్టడానికి ఇంకా సపరేట్ బౌల్ తెచ్చుకుందాం అనేసి వచ్చింటిమి. అక్కడ బిట్ ప్రైస్ దాంట్లో కొంచెం తక్కువ పడతాయి, అందుకు అక్కడికి వెళ్ళింటిమి. ఇంకా చీకుకి ఇదిగోండి ఇవన్నీ చూపిస్తున్నాడు, బనానా పెట్టుకునేది ఇవన్నీ తెచ్చుకున్నాము అనేసి చూపిస్తున్నాడు. ఇంకా మేము ఎప్పుడు బయటకు వచ్చినా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బాదం పాలు, చీకు ఐస్ క్రీమ్ ఇంకా తినేసి ఇంటికి వెళ్దాంలే అనేసి ఇక్కడ ఆపినాము. సో అంతే. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.